ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా హెల్ప్ చేయగలవా? ఆక్టాఫెక్స్ కాపీ ట్రేడింగ్ యాప్ ట్రై చేయి. రీసెంట్గా బెస్ట్ ఫోరెక్స్ బ్రోకర్ అవార్డ్ కూడా వచ్చింది. ప్రొఫెషనల్ ఫోరెక్స్ ట్రేడర్స్ ప్రాఫిట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని చూస్ చేసుకో. స్టార్ట్ కాపీయింగ్ క్లిక్ చేయి అంతే. యాప్ క్లోజ్ చేసి మిగతాదంతా ఎక్స్పర్ట్స్ వదిలేస్తే చాలు. వాళ్ళు ఎంత బాగా ట్రేడ్ చేస్తే అంత లాభం. ఎలా డౌన్లోడ్ చేయాలరా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఇంకా లింక్తో 50% బోనస్ కూడా వస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఇంకా రిప్లై రాలేదు. ఆలోచిస్తున్నాము. లైఫ్ మ్యాటర్ కదా. అసలు తిరుపతి నుండి వాళ్ళ మామ ఇంటికి వెళ్ళింది. బిజీగా ఉండొచ్చు. ఇష్టమైంది. వైష్ణవి ఈ గ్రూప్స్ తోటి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే గుడ్ మార్నింగ్ అయిపోతుందా? షాను ఎందుకు టెన్షన్? పాపం బాగాలేదు ప్రేమతో పెడితే. సారీ గైస్. గుడ్ మార్నింగ్ ఆల్. షన్ను వైష్ణవికి మెసేజ్ పెట్టావా? నిన్నే చేశాను రా. మెసేజ్ చూసింది. వాట్సాప్లో బ్లూటిక్ కూడా వచ్చింది, కానీ రిప్లై ఇంకా ఇవ్వలేదురా. వస్తుంది లేరా? కానీ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఏంటో. మళ్ళీ ఏమైనా మెసేజ్ పెట్టావా? లేదురా, నాకు ఆ మెసేజ్కి రిప్లై కావాలి, అందుకే మళ్ళీ ఇంకా మెసేజ్ చేయలేదు. షన్ను ఒకసారి ఫోన్ ఏం మెసేజ్ పెట్టావు? వైష్ణవి బ్రేక్ వచ్చింది. చిన్ను ఏం ఫీల్ ఉందిరా? వైష్ణవి కన్ఫర్మ్ గా ఓకే అంటుందిరా. 2 days వస్తుంది కదా, డైరెక్ట్ గా చెప్తుందేమో. అది కూడా విత్ ఫ్రెండ్షిప్ హార్ట్. నిన్ను కొత్త ప్రాజెక్ట్ మూవ్ చేస్తున్నారంట అరవింద్ అన్నాడు, చెప్పలేదు? అంటే వైష్ణవి వెళ్ళిపోతున్న బాధలోనే మర్చిపోయాను. ఈసారి కాన్సర్ట్ అంట. షన్ను యూఎస్ వెళ్తాడు ఈసారి. కంగ్రాచులేషన్స్ షన్ను. ఇప్పుడు ఆన్సైట్ ఏమో తెలియదురా, వైష్ణవికి ఇష్టం ఉంటుందో లేదో. వైష్ణవి మధ్యలో ఓకే. వైష్ణవికి ఇష్టం లేకపోతే వెళ్ళవా? వెళ్ళను, ఇక్కడే తనతోనే ఉంటాను. సూపర్ రా. ఆపండ్రా, వాడికి హెల్ప్ చేస్తున్నారు అనుకున్నారా మీరు? నాశనం చేస్తున్నారు. వైష్ణవి వాడికి ఇంకా ఇలా చెప్పలేదు. టాపిక్ డైవర్ట్ చేద్దాం ట్రై చేశాను చూడు, మీరు మారు. ఎందుకెప్పుడు హారిక వైష్ణవి నన్ను లవ్ చేయట్లేదు అంటది. వైష్ణవి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఒకసారి కాల్ చేద్దాం, డైరెక్ట్గా అడిగేద్దాం. The subscriber is currently switched off. వైష్ణవిదేనా? The subscriber is currently switched off. Please try after some time.
subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है. The subscriber is currently switched off. Currently switched off. Currently switched off. Currently switched off. డాన్ మండే ఆఫీస్కి రావాలంటే ఏంట్రా ఎంత భారంగా ఉంది ఎందుకంటావు క్లయింట్స్ కాల్ ఉంటాయి కదా అందుకు. వాడేంటి అలాగే ఫోన్లో అప్డేట్ అయ్యాడా వైష్ణవ్తో టెక్స్టింగ్ నుండి కాల్స్కి ఏంటి వైష్ణవ్ ఇంకా రాలేదు షన్ను The subscriber is currently switched off. Please try after some time. Is currently switched off. The subscriber is currently switched off. ఏంట్రా నువ్వు ల్యాప్టాప్ నాకొట్టొచ్చావు? ఏమైంది? షన్ను నిన్నే వైష్ణవ్ ఫోన్ 3 days ని స్విచ్ ఆఫ్ రా నాకేం అర్థం కావట్లేదు దానికి ఎందుకు ఇలాగా ఈరోజు ఆఫీస్కి వస్తుంది కదా ఆఫీస్కి వచ్చేటట్టయితే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుంది అది 3 days నుండి అరే ఒకసారి పాజిటివ్ ఆలోచించరా. అలా ఆలోచించా ఇక్కడ దాకా వచ్చాను నేను మెసేజ్ చేసిన దగ్గర నుంచి రిప్లై లేదు డాన్ మెసేజ్ ఎలా చదవాలరా అట్లీస్ట్ నాతో ఫ్రెండ్గానే ఉండేదిరా అది కూడా లేకుండా చేసావు తను నాతో మాట్లాడినా ఏదో నా లవ్ తెలుసుకుంటుందని నమ్మకమైన ఉండేదిరా ఇప్పుడు చెప్పి హారికకి చాలా ఆనందిస్తుంది వెళ్ళు డాన్ మనం ఒకసారి నీ ఫోన్ నా నంబర్ బ్లాక్ చేస్తున్నావు The subscriber is currently switched off. Please. The subscriber is currently switched off. The subscriber is currently switched off. షన్ను 10 days అయింది వైష్ణవి ఎలాంటి కాల్స్కి మెయిల్స్కి అసలు రెస్పాండ్ అవ్వడం లేదు నీ పెయిన్ నాకు అర్థమైంది కానీ యాజ్ ఎ మేనేజర్గా నాకు వర్క్ ఇంపార్టెంట్ వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవుతుంది వైష్ణవిని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంకొని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇంకో 3 days చూద్దాం కదా తన అక్కడ ఎమోషనల్ ఉందో మనకు తెలియదు కదా టైం వర్క్ అంతా అంతుంది కదా మొత్తం అంతా నేనే చేస్తాను కదా సరే షన్ను 3 days నీకోసం ఆగుతా రూల్స్ అన్ని బ్రేక్ చేసి థ్యాంక్స్ అరవింద్ అరవింద్ నీ ఫోన్ ఒకసారి
subscriber is currently switched off. Please try. థ్యాంక్స్. సాయిబాబా లాస్ట్ టైము షన్ను వైష్ణవి మధ్య ఏదో నడుస్తుందని కదా. షన్ను వైష్ణవిని సీరియస్ గా లవ్ చేస్తున్నట్రా. విన్నాను. ఏమీ అనలేదు షన్ను. పర్లేదు లోకేష్, చెప్పు. వైష్ణవిని సీరియస్ గా లవ్ చేస్తామని చెప్పాను షన్ను. ఆఫీస్ మొత్తం తెలుసు, వైష్ణవి మాత్రం తెలియదు. ఒకసారి ఫోన్ ఇవ్వ. The subscriber is currently switched off. Please. సారీ షన్ను. థ్యాంక్స్. పాపం రా. చిన్న హెల్ప్ చెప్పు. ఏం చేయాలి? శివ, అదే వైష్ణవి ఆఫీస్కి రావట్లేదు కదా. అవును రావట్లేదు. ఆఫీస్ కూడా తన దగ్గరే ఉన్నాయి. కాల్ కూడా కలవట్లేదు. మెయిల్స్ కూడా రిప్లై అవ్వట్లేదంట. బ్లాక్ లిస్ట్ లో పెడతారని టాక్. ఏం కావాలి? అదే శివ, నాకు వైష్ణవి ఫుల్ డీటెయిల్స్ కావాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రెజ్యూమే ఏదైనా పర్లేదు. అలా ఇవ్వడం కుదరదు షన్ను. ఎవరికైనా తెలిస్తే నాకు ప్రాబ్లం. నీకేం ప్రాబ్లం ఉండదు. నేను చూసుకుంటా. కుదరదు షన్ను. హెచ్ఆర్ తెలిస్తే జాబ్ ప్రాబ్లం. అర్థమైంది. ఎంత కావాలి చెప్పు. నంబర్ ఇవ్వు. ఎంత కావాలి? ఏం కావాలి చెప్పు. రెస్పెక్ట్ షన్ను. రెస్పెక్ట్. ఒక అమ్మాయి డీటెయిల్స్ అలా ఇవ్వడం కుదరదు. సరేనా? షన్ను, శివ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. తనని చూసి 10 days అవుతుంది. అందుకే లవ్ చేయడం కదా. షన్ను సారీ శివ, వైష్ణవి చూసి 10 days అవుతుంది. మైండ్ పని చేయట్లేదురా. ప్లీజ్ రా, తన డీటెయిల్స్ ఇవ్వ. అరే షన్ను, నీ పెయిన్ నాకు అర్థం అవుతుందిరా, కానీ నేను ఇవ్వకూడదురా. సారీ రా షన్ను. ఏమైంది? ఇంకెవరైనా వైష్ణవి డీటెయిల్స్ చెప్తే నేను ఇస్తే నీకు ఓకేనా? సారీరా. థ్యాంక్ యూ. హెచ్ఆర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. శృతి అలాగో నీ ఫ్రెండే కదా. శృతి, షన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోతున్నాడో. కెరీర్ కూడా కేర్ చేయట్లేదు. వైష్ణవి కోసం యూస్ ఆఫర్ వద్దంటున్నాడు. ఇప్పుడు షన్ను ఎవరి మాట వెండు హారిక. ప్రేమలో ఉన్న వాళ్ళంతే. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. అందుకే కదా ప్రేమనొద్దన్న ప్రతి పేరెంట్ విలన్ లా కనిపిస్తారు. ఇంకా ఫ్రెండ్స్ అంటావా, వాళ్ళకి హెల్ప్ చేయడం మాత్రమే తెలుసు పాపం. రిజల్ట్ ఆలోచించరు. ఇక్కడ అందరూ కరెక్టే హారిక. సిచ్యువేషన్సే బ్యాడ్. షన్నునే తెలుసుకుంటాడు. ఇది లైఫ్ లో ఒక ఫేజ్ అంతే. చూసే మనకి ఈజీగానే ఉంటుంది. పెయిన్ వాడిది కదా. చూద్దాం. We'll see. చెప్పు షన్ను, ఏంటి కొత్త ప్రాజెక్ట్ వేస్తున్నారంట? యుఎస్ ఆఫర్. వైష్ణవి డీటెయిల్స్ కావాలి. షన్ను, నువ్వు ఒక హెచ్ఆర్ తో మాట్లాడుతున్నావు. ఒక ఫీమేల్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక మేల్ ఎంప్లాయీకి ఇవ్వరు. హెరాస్మెంట్ హైయర్ అథారిటీస్కి మెయిల్ పెట్టాల్సి వస్తుంది.
I have a lot of work to do. So please, షన్ను ఇంకొకసారి నువ్వు వైష్ణవి డీటెయిల్స్ గురించి నా దగ్గరికి వస్తే నిజంగానే హెరాస్మెంట్ అని హైయర్ అథారిటీస్కి మెయిల్ పెట్టాల్సి వస్తుంది. I have a lot of work to do. So please. సారీ శృతి, సారీ. హెచ్ఆర్ గారు Currently switched off. వైష్ణ చెప్పారు. షన్ను, కొత్త ప్రాజెక్ట్స్ మెయిల్స్ వచ్చాయి. నీకు మధ్యాహ్నమే చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. ఒకసారి ఖాళీ చూసుకొని రిఫర్ చేయవా? ఓకే నేను చూస్తున్నా. వైష్ణవి కాల్ చేసిందా? నేను మెయిల్ చేసి రివర్ట్ అవుతాను. Got it. Take care. The subscriber is currently switched off. Please try after some time. వైష్ణవి ఎక్కడున్నావే? గుడ్ మార్నింగ్ హెచ్ఆర్ గారు. శృతి అని చాలు. హెచ్ఆర్గా ఇవ్వాలనిపించలేదు, కానీ ఫ్రెండ్గా నీ పెయిన్ తెలుస్తుంది. నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా. ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయకు. అసలు డీటెయిల్స్ ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నేను చాలాసార్లు హెల్ప్ చేశాను కదా, మనీ విషయంలో, వర్క్ విషయంలో. ఎప్పుడు హెల్ప్ అడగలేదు కదా. షన్ను, నువ్వు నన్ను అడగాల, ఇది చెయ్యి నువ్వు చెప్పాలరా, అది నీ ప్లేస్. ఇంతకు మ్యాటర్ ఏంటి? వైష్ణవి తిరుపతి వెళ్ళింది. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. తనకి ఏమైనా అయిందేమో అని. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు భయపడిన దానికి 1000 రెట్లు ఎక్కువ భయపడుతున్నాను రా. వైష్ణవి ఒకసారి చూడాలరా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఖమ్మం వెళ్దాం. అంటే వైష్ణవి అడ్రస్ దొరికింది, శృతి ఇచ్చింది. ప్లీజ్ రా, నా లవ్ నీ ఒక్కడికే అర్థమవుతుంది. నీ చెల్లిని చూడాలని లేదా? పోదాం రా, ఖమ్మం పోదాం. We are coming. క్రేజీగా ఉందిరా. ఒకడేమో లవణ్ చూడాలని, ఇంకొకటి సిస్టర్ చూడాలని. పాత్రలు గుర్తొస్తున్నాయిరా. అప్పుడేమో బైకు, ఇప్పుడు కారు. మన ఆఫీస్కి వస్తుందంట. వస్తుందిరా, ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. డోంట్ వరీ. నీది నిజమైన ప్రేమరా. వైష్ణవి నీకన్నా ప్రేమించేవాడు ఒకడు. ఈ ఏరియాకి మనం రావడం రెండోసారి రా. అరవింద్. హలో.
స్టార్ట్ అవుతుంది అరవింద్. హలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. పద రే మనోహర్ ఇంకొకసారి చూసుకుంటారా. చిన్ను ఇప్పటికే మనం ఆ ఏరియాలో చాలాసార్లు తిరిగాం. ఆ ఏరియాలో అందరూ అదోలా చూస్తున్నారు. వైష్ణవి ఆఫీస్కి వస్తుందిలే. పద పద. అరే ఇందాక రాలేదేమోరా. ఇప్పుడు వచ్చి చెన్ను నీకు అర్థమవుతుందా? మేబీ తనకి లేదేమో. తన ఆఫీస్కి వస్తుంది. అరవింద్ కాల్ చేస్తున్నారు. పద పద. చెన్ను చెప్పేది విను, చాలా వర్క్ ఉంది. నువ్వు అడగగానే వచ్చాను కదా, పదరా. చెన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడు, వర్షం కూడా పడుతుంది. పద కార్తీ. చెప్పాను కదా వెళ్ళమని. హలో చెన్ను నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. కార్తీ వర్షం కూడా పడుతుంది. దా. ఎవరి దగ్గర వస్తున్నావురా? ఎవరిని తిమ్మన్నావు కారు? నువ్వే హైదరాబాద్, నేను రాను. ఎవట్రా నేనా? సూపర్ రా, సూపర్. నువ్వు అడగగానే వచ్చాను కదా, అందుకే నేను ఇలాగా. చెన్ను కార్తీ పద. చెన్ను పద హైదరాబాద్కి. పద వెళ్ళరా. ఏం కావాలి నీకు? ఏం కావాలి? డబ్బులు కావాలా? తీసుకో, మొత్తం తీసుకో. కార్డు కూడా ఉంది, తీసుకో. దుబాయ్ నా మాట వింటావు కదవా? వైష్ణవి నీకోసం వస్తుందిరా. ఇలా ప్రేమిస్తుంది, కష్టంగా వస్తుందిరా. హైదరాబాద్ వెళ్ళిపోదారా ప్లీజ్ రా. వెళ్దామా? వైష్ణవి వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుందిరా. వస్తుంది వైష్ణవి, పక్కా వస్తుందిరా. వస్తుంది కదా. సార్ వైష్ణవి డాన్. హారిక సారీ రా, రియల్లీ సారీ రా. కావాలని అలా బిహేవ్ చేయలేదు. రేయ్ నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? ఏంటి ఎక్స్ట్రాలా? హారిక ఇంకా కోపం తగ్గలేనట్టుంది కదా. నీ మీద కోపం ఎందుకు క్షణం? బాధ అంతే. నిజమైన ఫ్రెండ్స్ అనుకున్న కోపాలు రావు, బాధ ఉంటుంది. ఏంట్రా చెన్ను వైష్ణవులు వెళ్ళావంట? లవ్ లో ఇవన్నీ కామన్ రా. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళా, వాళ్ళ అమ్మమ్మ కనిపించింది. అవును, ఇంతకీ ఏమైంది ఖమ్మంలో? ఫస్ట్ టైం వైష్ణవి చూసాను రా, తన స్మైల్కి పడిపోయాను. హారిక నంబర్ అడిగితే నా నంబర్ ఇవ్వపోయాను. తర్వాత నా నంబర్ ఇచ్చాను అనుకో.
చెప్పనా ఏంట్రా బిజీగా ఉన్నావా? 1.5 month అయిందిరా నువ్వు మాతో సరిగ్గా మాట్లాడి. సారీ నాన్న, బిజీ నేను ఆఫీస్ వర్క్. చెప్పండి. అంతా ఓకే కదరా? అంత ఓకే నాన్న. మనోహర్ మీతో ఏదో చెప్పాడన్నారు. అది అడుగుదామని కాల్ చేశానురా. మీ టీంలో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నామంట కదరా? మీరేదో వైష్ణవి వైష్ణవి అది అడుగుదామని ఫోన్ చేశాను. నిజంగా మీ ఇద్దరికి ఓకే అంటే చెప్పరా, మేము వెళ్ళి మాట్లాడతాం. అంతా ఓకే కదా? ఓకే నాన్న. థ్యాంక్స్ నాన్న. ఇంత ఈజీ ఒప్పుకుంటారు అనుకోలేదు. మీ ఆనందం కంటే మాకేం కావాలరా? డబ్బు, క్యాస్ట్ ఇవన్నీ ఆనందం తేగలవా? మీరు హ్యాపీగా ఉంటే చాలరా మాకు. సరే టైంకి తిని జాగ్రత్తగా ఉండు. ఏం ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు నాన్న. టైం తింటాను, జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? బాయ్రా. బాయ్. నవ్య నాన్న, ఏ ప్రాబ్లం లేదు. వైష్ణవి రాలేదు కదా? వస్తుందిలే. మనోహర్ చెప్పాడు. ఒక్కసారి వైష్ణవి చూడాలనుందిరా. ఇంకే వద్దు, ఒక్కసారి చూడాలంతే. షన్ను బయటికి వెళ్దాం. రెడీ అవరా? లోపలికి రండి ముందు. బయటిగా సరే. మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నా, చాలా ఇరిటేటింగ్ ఉంది. 2 minutes కూర్చోండి, నేను రెడీ చేస్తాను. మళ్ళీ షర్ట్ ఏంటని అడగండిరా. ఈ షర్ట్ వేసుకుంటే వైష్ణవి నాతో ఉన్న ఫీలింగ్ అంతే. కొంచెం భరించండి. పదండి వెళ్దాం. పదండి. ఏంట్రా అందరూ సైలెంట్గా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాం? రైట్ పోనీ. మనోహర్ ఎందుకు నాతో ఎత్తాచో? ఇప్పుడు మా నాన్న నా లవ్ మ్యాటర్ చెప్పేశాడంట. మా నాన్న అడిగాడు, చెప్పేశారా వైష్ణవి అంటే ఇష్టం అని? ఓకే అన్నాడు. థ్యాంక్స్ రా మనోహర్. క్యాష్ ఫీలింగ్ లేదు, మనీ ఫీలింగ్ లేదు, ఇద్దరు బాగుంటే చాలన్నాడు రా. ఈ రైట్ తీసుకో. అందరూ మా నాన్నలో ఆలోచిస్తే ఎంత బాగుండ్రా. హ్యాపీగా లైఫ్ లాంగ్ నచ్చిన అమ్మాయితో హ్యాపీగా ఉండొచ్చురా. ఒక్కసారి వైష్ణవి చూడాలనుందిరా. ఆమె స్మైల్ చూస్తే పడిపోయా. బ్రతికేచ్చిరా స్మైల్ చూస్తూ. ఒక్కసారి వైష్ణవి చూడాలనుందిరా. ఇంకేం వద్దు, ఒక్కసారి చూడాలని ఉందంతే. ఎక్కడికి వచ్చానా? ఫంక్షన్ హాలా? ఎవరు పిల్లరా? వచ్చింది కొంపతి సార్ మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అందరూ సైలెంట్ ఉన్నారు.
డాన్ హారిక ఫిల్ చేసుకుంటున్నారా? సరిపోదండి. ఏమవుతుందబ్బా? చూసారా, ఇక్కడ పెళ్లి కూతురు పేరు కూడా వైష్ణవయ్యారా? వైష్ణవి నేను ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదురా. వైష్ణవి పేరు బాలేదు కదా? షన్ను వెట్స్ వైష్ణవి బాగుంది కదా? లేదు వైష్ణవి వైష్ణవికి అలాగే ఇష్టంరా. మనోహర్, నా పెళ్లి పనులన్నీ దగ్గర నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావులే. తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం. పర్లేదురా, మనం వెళ్దాం పద. మరి హారిక తెలుసా? తనకన్నీ తెలుసురా, పద వెళ్దాం. మన ఆఫీస్ వాళ్ళదా? కాలేజ్ వాళ్ళదా? ఆఫీస్ వాళ్ళు ఒక్కరు కూడా కనిపించట్లేదు. చెప్పండి రా. ఏం మాట్లాడరేంట్రా? అరే ఎవరి పిల్ల చెప్ప. మీకు ముందు తెలుసారా? అరే షన్ను, షన్ను అప్పుడు చెప్తున్నాను.